ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తీసుకుంది. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు సిట్ నోటీసులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డికి సిట్ పిలుపునిచ్చింది. రేపు ఉదయం సిట్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డితో పాటు కొండలరెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పటికీ కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్న సందర్భం. ఇన్ఫాక్ట్ ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్ళిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తీసుకున్న సందర్భం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు సిట్ నోటీసులు జారీ చేసింది. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డికి సిట్ పిలిపించింది. రేపు ఉదయం సిట్ ఎదుట హాజరు కావాలంటూ ఆదేశించింది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డితో పాటు కొండలరెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఎటువంటి అంశాలను సిట్ ఇటు కొండలరెడ్డికి సంధించబోతోంది. ఎందుకంటే కొండలరెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించిన నేపథ్యంలో ఆ కాల్ కాన్వర్సేషన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే దాంతోపాటు ఏమైనా అనుమానాలు ఉన్నాయా, దీనికి సంబంధించి దీని చుట్టూతా ఇటు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇప్పటికీ కొంతమంది కీలక నేతలకు సంబంధించి ఫోన్ ట్యాప్ అయిందని చెప్పి గుర్తించినట్టుగా సిట్ దర్యాప్తు గురించి మాట్లాడుకుంటున్న తరుణంలో ఇప్పుడు కొండలరెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించిందనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. ఈ క్రమంలో రేపు ఎటువంటి విచారణ జరిగే అవకాశం ఉంది, ఇన్ఫాక్ట్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఎటువంటి డెవలప్మెంట్స్ మరి ముఖ్యంగా రేపు ఎన్ని గంటలకి కొండలరెడ్డి విచారణకు వెళ్ళబోతున్నారు? సిట్ విచారణకు ఎప్పుడు హాజరు కాబోతున్నారు? ఎగ్జాక్ట్లీ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా ఉన్నటువంటి కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేసి వాటిని రాజకీయ అవసరాలకు రాజకీయంగా వారిని నిలువరించడానికి ప్రతిపక్ష నాయకులపైన ఫోన్లు ట్యాప్ చేశారనేటువంటిది ఆరోపణలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్టుగా సమాచారం అందడంతో ఇప్పటికే దర్యాప్తు చేస్తా ఉంది సిట్టు దర్యాప్తు పూర్తయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్పెషల్ సిట్ దర్యాప్తు కొనసాగుతా ఉంది. సజ్జనార్ ఆధ్వర్యంలో దీనికి సంబంధించినటువంటి దాంట్లో మరొకసారి పైన విచారణ చేస్తా ఉంది సిట్. దీంట్లో కొండలరెడ్డికి రేపు హాజరు కావాల్సిందిగా సిట్ ముందు దీనికి సంబంధించిన విచారణ సందర్భంగా హాజరు కావాలి, వాంగ్మూలం ఇవ్వాలి అనేటువంటిది నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐబి మాజీ సంబంధించినటువంటి అధికారులు ఇచ్చిన వాంగ్మూలాలు కానీ, తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్ ఎఫ్ఎస్ఎల్ వారు ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా రాజకీయ నేతలకు నోటీసులు జారీ చేస్తా ఉన్నారు. కొండలరెడ్డితో పాటు రేపు నకరేకల్ మాజీ ఎమ్మెల్యే తిరుమర్తి లింగయ్య, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కూడా సిట్ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. వారందరినీ విచారణకు రమ్మనేటువంటిది పిలుపునిచ్చింది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కూడా 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా నిందితులతో వీరు జరిపినటువంటి సంభాషణలపైన అధికారులు ఆరా తీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేవలం నాయకులే కాదు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, వారి ఫ్రెండ్స్ వారందరి ఫోన్లు ట్యాప్ చేశారు, రాజకీయంగా వాడుకున్నారనేటువంటిది వారందరినీ సన్నిహితులను కూడా ప్రశ్నిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావుకు, అలాగే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు మాధవరం సందీప్ కు కూడా సిట్ నోటీసులు జారీ చేయడం కాస్త సంచలనంగా ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో కొనసాగుతా ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైకి వచ్చింది. ఈ అక్రమంగా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించినటువంటి సమాచారాన్ని ఏమైనా ఇంకా ఇతరత్ర కారణాలకు వినియోగించుకున్నారా, అందులో అధికారులకు నెంబర్లను చేరవేయడంలో ఎవరెవరి పాత్ర ఉంది, ఈ నెంబర్లు ట్యాప్ చేయమని వీరిని ఆదేశించిన వారు ఎవరు అనేటువంటిది పెద్ద ఎత్తున సిట్టు దర్యాప్తు కొనసాగిస్తా ఉంది. ముఖ్యంగా అప్పుడు రాజకీయంగా ప్రభుత్వానికి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులకు సంబంధించిన ఫోన్ నెంబర్లు, కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు ట్యాప్ చేశారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, అప్పుడు అధికారంలో ఉన్న కీలకంగా ఉన్నటువంటి వారి పేర్లు దీంట్లో వాళ్ళే ఉన్నారు, వారి ఆదేశాల మేరకే ట్యాప్ చేశారనేటువంటి ఆరోపణలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మొత్తం కాల్ డేటా రికార్డింగ్లను విశ్లేషిస్తా ఉన్నారు. ఇప్పటికే ఆ డివైజ్లన్నీ కూడా ధ్వంసం చేశారు. ఆ డిజిటల్ రికార్డ్స్ అన్ని కూడా కొంత ఈమెయిల్ ద్వారా కాస్త రికవరీ చేసే ప్రయత్నం చేశారు. దాని ద్వారా సిపి సజ్జనార్ సంబంధించినటువంటి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. ఇంకా కొన్ని పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పేర్లను ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీలు ఆరోపణ చేస్తా ఉన్నారు, బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ. సో రేపు ఆయన వాంగ్మూలం ఇచ్చిన తర్వాత మరికొంతమంది పేర్లు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటి చర్చ సాగుతుంది. ఆల్రైట్, రేపు ఎన్ని గంటలకు విచారణకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? అంటే కేవలం కొండలరెడ్డి ఫోన్ ట్యాప్ అయింది చెప్పి గుర్తించిన అంశం మీద విచారణ జరిగే అవకాశం ఉందా, లేకపోతే విచారణకు సంబంధించి ఎటువంటి చర్చ ఉంది? ఎగ్జాక్ట్లీ సీఎం సోదరుడు కావడం, అది కూడా రేవంత్ రెడ్డి
సొంత తమ్ముడు కావడం కొండలేటి అనేటువంటిది. ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది రేపు ఉదయం 11 గంటలకు సిట్ ఆఫీస్లో. ఆయన హాజరు సమయంలో ఏం ప్రశ్నలు చేస్తారు, ఎన్ని రోజుల నుంచి ఆయన ఫోన్ ట్యాప్ అయింది, ఎన్ని నెంబర్లు వాడుతూ ఉన్నారు కొండలెడ్డి, ఏ నెంబర్లు ట్యాప్ అయ్యాయి అనేటువంటిది ఆయనను సంప్రదించేటువంటి అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో జనరల్ గా రాజకీయ పార్టీలు చేసేటువంటి వ్యూహాలు ప్రతివ్యూహాలకు సంబంధించి ఎప్పటికప్పుడు వాళ్ళ సమాచారాన్ని రికార్డు రూపంలో సేకరించి వారిని నిర్వహించే ప్రయత్నం చేయగలిగారు అనేటువంటిది ఆరోపణలు చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. సో ఈ విషయంలోనే కొండలరెడ్డి ఫోన్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని నెంబర్లు ఫోన్ ట్యాప్ చేశారు అనేటువంటిది విచారణలో తేలేటువంటి అవకాశం ఉంది. దీనికి ఒక 1 month టైం బాండ్ ప్రభుత్వం విధించింది. ఈ 1 month లోపల స్పెషల్ సిట్ అనేటువంటిది విచారించి పూర్తి ఒక నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాలనేటువంటి సూచన చేసింది. కాబట్టి నెల రోజుల లోపల ఇంకా చాలా మంది రాజకీయ పార్టీ నాయకుల సంబంధించినటువంటి విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. సో రేపు కొండలరెడ్డి సిట్ ముందు హాజరు కానున్నారు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఫోన్ ట్యాపింగ్ విచారణ కీలక మలుపు తీసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక మలుపు చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు సిట్ నోటీసులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డికి సిట్ పిలుపునిచ్చింది. రేపు ఉదయం సిట్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డితో పాటు కొండలరెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించిన అంశం. సో ఈ క్రమంలో ప్రస్తుతం ఎటువంటి మలుపు తీసుకోబోతోంది అనేది ఆసక్తికరంగా మారుతోంది. తెలంగాణలో ఇటు సంచలనం సృష్టించింది ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ విచారణ ప్రస్తుతం అత్యంత కీలక దశకు చేరుకుందని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే జనవరి 5వ తారీఖున సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి కీలక తీర్పు వచ్చింది. నిన్న కాక మొన్న మాజీ మంత్రి హరీష్ రావు అలాగే మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పై నమోదైన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేస్తూ అంటే రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు సమర్థించింది. ఇక్కడ దీంతో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం తోసిపుచ్చింది. కొత్త ఆధారాలు లేవని పేర్కొంటూ ఈ కేసుని తిరిగి విచారించేందుకు నిరాకరించింది. ఇక హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ సిట్ విచారణను అంటే ఆయన పర్యవేక్షణలో సిట్ విచారణ జరుగుతోంది. సో ఈ క్రమంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె నవీన్ రావును జనవరి 4న సిట్ అధికారులు సుమారు 8 గంటల పాటు విచారించారు. మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్లు కూడా నోటీసులు జారీ చేసిన సందర్భం. అయితే రీసెంట్గా డెవలప్మెంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డికి కూడా సిట్ నోటీసులు కూడా ఇచ్చింది. గతంలో ఆయన ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఆ డీటెయిల్స్ని సేకరించారు. ఆయన విచారణకు పిలిచారు. ఈరోజు ఇన్ఫ్యాక్ట్ రేపు రాబోతున్నారు. ఆయన విచారణకు వెళ్ళే అవకాశం ఉంది. ఇందులో ప్రధాన నిందితుడిగా మాట్లాడుకుంటున్న వ్యక్తి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు. అమెరికా నుంచి తిరిగి వచ్చారు, విచారణకు హాజరవుతున్నారు. ఆయనకు సంబంధించిన 5 ఫోన్ల డేటాను కూడా విశ్లేషిస్తుంది సిట్ బృందం. ఈ క్రమంలోని ఈ విచారణలో ఒక పెన్ డ్రైవ్ అత్యంత కీలకంగా మారిందనేది ఇక్కడ వినిపించే మాట. ఎస్ఐబి ఆఫీస్లో డేటాను ధ్వంసం సమయంలో మిగిలిపోయిన కొన్ని డిజిటల్ ఎవిడెన్సెస్ని ఇప్పుడు అధికారులు వాటిని సేకరించే పనిలో పడ్డారు. మరి ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నిక సమయంలో అలాగే 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన ట్యాపింగ్ వివరాలంటూ కూడా ప్రస్తుతం దాని మీద ఫోకస్ చేస్తున్న క్రమం. ఇప్పుడు ప్రస్తుతం సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దీన్ని దర్యాప్తు చేస్తోంది. ఎటువంటి పరిణామం చోటు చేసుకోబోతుంది, రేపు ఎటువంటి డెవలప్మెంట్స్ ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.